గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెట్టు మీది కొంగ చెట్టు మీది కొంగ చెట్టు మీది కొంగ మహిళలకు అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి మహిళలకు అన్యాయం చేసిన మహిళలకు అన్యాయం చేసిన సర్కార్ రాహుల్ గాంధీ మమతా బెనర్జీ బీజేపీ మండల కేంద్రంలో ఏదైతే నిన్న పార్లమెంటులో మహిళా బిల్లుకు కానీ డీలిమిటేషన్ బిల్లుకు కానీ వ్యతిరేకంగా చేయడం వల్ల మా యొక్క రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ మేము ఈ యొక్క రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా బిల్లు విషయంలో వారికి ఉన్నటువంటి అభ్యంతరం ఈ యొక్క సమాజానికి వారు ఏం చెప్తారో అర్థం చేసుకోవాలి. దాంతోపాటు డీలిమిటేషన్ విషయంలో కూడా వారు డీలిమిటేషన్ అంటే వారు ఏదన్నా ఒక విషయం చెప్పాలా, మీరు జనాభా ప్రాతిపదికన వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీరు 50% నరేంద్ర మోడీ గారు చెప్పిన ప్రాతిపదికన వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే మీరు మన రేవంత్ రెడ్డి గారు చెప్పి నవ్వుల పాలైనటువంటి జీడిపి గ్రోతింగ్ వల్ల జీడిపి ఏ రాష్ట్రానికి జీడిపి గ్రోతింగ్ ఎక్కువ ఉంటే ఆ రాష్ట్రం ఎక్కువ సీట్లు అనే లెవెల్లో పోతారు. ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఏది క్లారిటీ ఉండట్లేదు. ఏదైతే జనాభా ప్రాతిపదికన వెళ్ళేది ఉంటే ఈ దక్షిణాది రాష్ట్రం జరుగుతుందని భావించే అన్ని రాష్ట్రాలకు సమానంగా న్యాయం జరగాలని 50% ప్రాతిపదికన వెళ్ళాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. మీరు దానికి వ్యతిరేకంగా చేసి ఇప్పుడు జీడిపి దీన్ని బట్టి చూస్తే మొన్న ఒక ఎంపీ అన్నట్టు ఇప్పుడు 1,00,000 కోట్లు ఉన్న అంబానికి 1,00,000 ఓట్లు వేసి నా చేతిలో రూపాయి లేని ఒక సామాన్యుడిని నేను ఒకే ఓటు వేసినట్టుకున్నది. ఇది ఏ విధంగా అవుతుంది? కాబట్టి ఇప్పుడు ఈ యొక్క తెలంగాణలో హైదరాబాద్ అనేది ఎక్కువగా ట్యాక్సీ కట్టే ప్రాంతం అది. అంటే ఆ ప్రాంతంలో ఎక్కువ నియోజకవర్గాలు ఉంటాయి. ఆదిలాబాద్ లాంటి మామూలు జిల్లాలో తక్కువ నియోజకవర్గాలు ఉంటే ఇవి ఇప్పుడు డెవలపింగ్ ఏ విధంగా అవుతుంది, రాష్ట్రం యొక్క పరిపాలన అనేది ఏ విధంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, మరి ఏం చూస్తారేమనుకుంటున్నారు కావచ్చు. కానీ త్వరలోనే వాటికి ఒక మీరు నిన్న బిల్లుకు వ్యతిరేకంగా చేసిన నిర్ణయం వల్ల త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అదే ఏప్రిల్ 17, 2026 రోజు చీకటి రోజుగా భావించవాళ్ళము. ఎందుకంటే మహిళలకు సంబంధించిన బిల్లును గత 3 దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది. నిన్న 17వ తారీఖు ధైర్యం చేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని పాస్ కాకుండా ఈ ఇండియా కూటమి కాంగ్రెస్ అందరూ కలిసి పాస్ కాకుండా చేయడం జరిగింది. కాబట్టి మహిళలందరూ వచ్చే ఎన్నికల్లో ఏకతాటిపై నిలిచి వాళ్ళకు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.